వ్యసనాలంపట్లో చిక్కుబడిపోయి దుర్వ్యసనాలకు బానిసవైపోయి కొట్టుమిట్టాడుతున్న తమ్ముడా, కొట్టుమిట్టాడుతున్న చెల్లి, ఇక్కడ ఉన్నోళ్లే కాదు, ఈ లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు, లేదా వారికి పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు. బంధకాల్లో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, కొంతమంది డ్రగ్స్కి బానిసలై, కొంతమంది మద్యానికి బానిసలై, కొంతమంది పొగ త్రాగుటకు బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, సిగరెట్లకు బానిసలైపోయి, దుర్వ్యసనాలకి, అడ్డదిడ్డమైన హేయమైన కృత్యాలకు బానిసలైపోయి కొంతమంది విలవిలలాడుతున్నారు. సాతాను అంటాడు నీ చరిత్ర అయిపోయిందని, కొంతమంది మనుషులు కూడా అంటారు నీ చరిత్ర అయిపోయిందని. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, విడుదల పొందగోరి నీవు నా వైపు చూస్తున్నావు, విడుదల పొందగోరి నీవు నా దగ్గరకు వచ్చావు, నా వైపు చూస్తున్నావు, నిశ్చయంగా నేను నిన్ను విడిపించేదనని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాటన్నిటిని జయించేటువంటి మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. ఓయబ్బా, నీకంటే భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన గంజాయిలు తాగినోళ్ళు, భయంకరమైన డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు ఎంతోమంది వాటి నుంచి విడుదల పొంది ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు, దైవ జనురాళ్ళై సేవ చేస్తున్నారు. నువ్వు కూడా చేస్తావు.